సర్జరీ కంటే హాస్పిటల్ బిల్ అంటేనే భయం. అదే మధ్య తరగతికి అందుబాటు ధరలో వైద్యం. మెడిస్టార్ హాస్పిటల్స్. తప్పు చేశానని అనుకుంటున్నావా బిగ్ బాస్కి వెళ్ళి? నో. ఏంటి సీజన్ హిట్ అవ్వలే కదా, మళ్ళీ వస్తే ఛాన్స్? అంటే ఫస్ట్ టైం నాకు తెలియదు కదా, లోపలికి వెళ్ళాక యాక్ట్ చేస్తారు జనాలని. ఖచ్చితంగా నమ్మేశాను అందరినీ. కానీ నీకు దానివల్ల ఏం యూజ్? ఇప్పుడు సినిమాలకు వెళ్ళావు అనుకో, బిగ్ బాస్ ప్రొఫైల్ పక్కన పడేస్తున్నారు. వాళ్ళు నిజంగా ఒకరిని పెట్టుకోవాలి అని అనుకుంటే అది బిగ్ బాస్ ఫేమా, సీరియల్ ఫేమా, లేదా ఫ్రెషరా అని ఏం చూసుకోరు. రీసెంట్ ట్రెండింగ్ టాపిక్ శ్రీ సత్యలక్ష్మి లైవ్ టాపిక్, అసలు ఎంత ట్రోల్ చేశారంటే నిన్ను. అంటే శ్రీ సత్య మాట్లాడిందంటే ఒక ట్రోల్. నేను ఫస్ట్ నుంచి నేను ఇమాన్యుయల్కి సపోర్ట్ చేస్తున్నా, యాజ్ ఎవ్రీబడి నో. బట్ అప్పుడే చాలా అబ్యూస్ మెసేజెస్ అండ్ కమెంట్స్ వస్తున్నాయి. అది ఒక లైన్ వరకు మీరు ఎంతైనా మాట్లాడుకోండి, ఐ విల్ నాట్ కేర్. లైన్ ఎక్స్టెండ్ అయిపోయి ఫ్యామిలీని తిడుతున్నారు. నా దగ్గర ప్రూఫ్స్ నీకు చూపిస్తాను. ఎన్ని చెత్త కమెంట్లు అంటే అన్ని చెత్త కమెంట్లు. నా అబ్యూస్ తీసుకోలేకపోతున్నాను, అందుకే కళ్యాణ్ సపోర్ట్ చేస్తున్నాను. మిమ్మల్ని కళ్యాణ్ పడాలా అన్ఫాలో కొట్టినట్టున్నాడు. ఫాలో అన్ఫాలో ఇవన్నీ నిబ్బి పనులు. ఆల్రెడీ సూపర్ జోడీ విన్నర్ అయ్యావు కదా, ఇది విన్నర్ అవుతానని అనుకుంటున్నావు బీబీ జోడీ? ఎందుకంటే కొరియోగ్రాఫర్స్ ఉన్నారు, మాస్టర్స్ ఉన్నారు. ఒక ఆర్టిస్ట్తో చేయడం వేరు, ఒక కొరియోగ్రాఫర్తో చేయడం వేరు. చాలా టఫ్. నేను చేశాను కాబట్టి నాకు తెలుసు. బీబీ జోడీ పాయింట్స్ ప్రకారంగా వెళ్తుంది, కంటెస్టెంట్లు పాయింట్స్ ఇచ్చే ప్రకారంగా పోతుంది. ఇందులో ఒకరిని దించడానికి ఇంకో పాయింట్స్ ఇవ్వడం అలాంటివి జరుగుతుంది. మాకే జరిగింది. నైని పవని వాళ్ళ యాక్ట్లో అయితే నైని పవని పడిపోయింది, సాయి శ్రీనివాస్ మర్చిపోయాడు. ఇవన్నీ చూసినా కూడా మేము మీట్ ఇచ్చాం. మా థర్డ్ పర్ఫార్మెన్స్ ఫస్ట్ ఎపిసోడ్లోనే 6. దేనికి అంటే ఎనర్జీ, అర్జున్ కళ్యాణ్ ఎక్స్ప్రెషన్స్ లేవని ఇచ్చింది. కొన్నిసార్లు వీళ్ళ జడ్జిమెంట్ బీబీ జోడీలో చూసుకుంటున్నట్లయితే ఫేవరెటిజం, లైక్ ఈ కంటెస్టెంట్ నచ్చితే వాళ్ళకి బాగా చెప్పుకుంటారు, పొగుడుతూ ఉంటారు. వేరే కంటెస్టెంట్ రాగానే కొంచెం ఇక ఆబ్వియస్లీ అనిపిస్తుంది, మాకు అనిపిస్తుంది. అమర్ విషయంలో అమర్కి చెయ్యి బాగపోయినా ఎలా హ్యాండిల్ చేస్తున్నాడు? ఒక హ్యాండ్ జేబులో పెట్టుకుంటున్నాడు, కానీ అది ఎన్ని రోజులు అంటే ప్రతి డాన్స్ ఫామ్ కి అది సెట్ అవ్వదు కదా. అంటే క్లాప్స్ కొట్టినప్పుడు బాగానే ఉంటున్నాడు, నార్మల్గా ఉన్నా, చేసినప్పుడు కదుపుతున్నాడు. కానీ అసలు నువ్వు అర్జున్ ఏంటబ్బా జనాలకు అర్థం కాదు. ఏం లేదు, తిట్టుకుంటారు, మళ్ళీ మీరే కలుస్తారు. ఫర్ మీ నేను చేసే వర్క్ ఇస్ ఇంపార్టెంట్. అది అర్జున్ అన్నా కానీ ఎవరైనా కానీ, నాకు ఫస్ట్ నుంచి అదే వర్కే, ఫ్రెండ్షిప్. సత్య ఎప్పుడు పెళ్లి చేసుకుంటారు? అంటే దాని మీద అసలు థాట్ రావట్లా. ఫస్ట్ సెటిల్ అవ్వాలా, ఇది ఉంటే అన్నీ ఉంటాయి. ఇది సంపాదించలేదు, ఒంటి కోట్లు వస్తాయి అనుకుంటున్నావు ఏంటి? నేను కొనుక్కునే బట్టలు తెలుసా, నవ్వుతారు అందరూ. నేను వేసుకునే చుడిదార్ మీషో వీటిలో పెట్టుకుంటా తెలుసా, 400-500 రూపీస్ చుడిదార్లు వేసుకుంటా. కాదు, నీకు ఈ తెలుపు ఫ్యాంటసీ ఏదో ఉందంట? నాకు చిన్నప్పుడు ఉండేది. కొంచెం నల్లగా ఉండాలి, నా పక్కన కూర్చొని వచ్చేదాన్ని కదా. నన్ను నల్లగా ఉన్న పక్కకు పోనేది భయం, వాళ్ళ కలర్ నాకు అంటుకుంటే. సత్యకి నెగిటివ్ కామెంట్స్ రావడానికి కారణం ఏంటి? పిఆర్ అంటే సపరేట్ ఎవరైనా పెట్టించడం కదా. ఈ మధ్యకాలంలో అయితే ఎవరికి డబ్బులు ఇచ్చి పెట్టించారో కూడా నాకు తెలుసు. ఒక 2-3 ప్రాజెక్ట్స్ ఒక పర్సన్తో చేస్తే ఎఫైర్ ఉంది అని చెప్తారు. శివాజీ గారు మాటలకి నీ రియాక్షన్ ఏంటబ్బా? ఎవ్రీబడి హ్యాస్ ఒపీనియన్. ఇప్పుడు ఒకరిని ఇలాగ డ్రెస్ చేసుకొని చెప్పాల్సిన అవసరం లేదు, ఒకరిని ఇలా డ్రెస్ చేసుకోవద్దు చెప్పాల్సిన అవసరం. నీకు నచ్చుతుంది అలాగో ఎవరైనా అబ్బాయి వచ్చి నేను ఎవరైనా నాకు చెప్తే నేను తీసుకుంటాను, కానీ నేను ఏం చేయాలో చేస్తాను. డ్రెస్సింగ్ మీద కామెంట్ చేస్తే నీకు ఓకేనా? ఒక్కొక్కరు మైండ్ సెట్ ఒక్కొక్కలా ఉంది అనుకున్నప్పుడు నువ్వు చీర కట్టుకున్న అబ్యూస్ చేసే వాళ్ళు ఉంటారు, పొట్టి బట్టలు వేసుకున్న అబ్యూస్ చేసే వాళ్ళు ఉంటారు. ఇట్ డిపెండ్స్ ఆన్ పీపుల్స్ మైండ్ సెట్. హాయ్ హలో నమస్తే, నేను యాంకర్ శివ. వెల్కమ్ టు ఐడర్ మీడియా. ఈరోజు నా ముందున్న గెస్ట్ శ్రీ సత్య. రీసెంట్ టైమ్స్లో బీబీ జోడీ చేస్తుంది అర్జున్ కళ్యాణ్తో. ఆ బీబీ జోడీ విశేషాలు అండ్ తన జర్నీ గురించి ఈ మధ్య కాలంలో ఏమైందంటే, నేను ఇంటర్వ్యూ చేసి కూడా 1.5 year అయిపోయింది కదా. ఏం జరిగింది, ఎలా నడుస్తుంది, ఏం చేస్తుంది, ఏం ప్లానింగ్ చేసుకుంటుంది, ఈ అన్ని విషయాలు పైన మాట్లాడుకుని మనకు తెలియని విషయాలు తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. హాయ్ సత్య, ఎలా ఉన్నా? హాయ్ శివ, బాగున్నా. చాలా బాగున్నాను యాక్చువల్లీ. మళ్ళీ చెప్పుంటే రెడీ అయ్యి వచ్చేదాన్ని కదా, నువ్వు సడన్ గా వచ్చేసి కెమెరా పెట్టేసి మొత్తం చూడెట్లున్నాను. లేదు, ఇలా అయినా బాగానే ఉంది. ఎలా ఉన్నా బాగుంటుంది అంటే. థ్యాంక్ యూ. నేర్చేసుకున్నావు అసలు? లేదు, చిన్నవే 2 ముక్కలు, దాని మించి ఏమైనా అడిగితే నాకు కాదు. అది పోదా పిచ్చి, కొరియన్ పిచ్చి ఎందుకు? అప్పుడు రియాలిటీ అని చెప్పి ఇన్స్టాగ్రామ్లో రీల్స్ చూపిస్తున్నారు. మాకు ఈ డెల్యూషన్ లో బతకడం హ్యాపీ. రియాలిటీలోకి వెళ్ళి కొత్త వాళ్ళని ఎందుకు తెచ్చుకోవడం, వేరే వాళ్ళు నచ్చుకుండడానికి ఈ రియాలిటీ కాకుండా ఈ డెల్యూషన్ లో బతికేస్తే పోలే. అర్థం కాలే.
యూజువలీ ఆ రియాలిటీని ఎస్కేప్ అవ్వడానికి డెల్యూషన్లో బతుకుతున్నాం. ఓకే. యా, రియాలిటీ ఎట్లున్నా పోనీయండి, అది నిజంగా వస్తారేంటి నా దగ్గరికి కొరియన్స్ రారు కదా. అంటే ఈ రియాలిటీ నీకు నచ్చట్లేదు అంటున్నావు. నో, ఎందుకు? ఏం ఎఫెక్ట్ అయ్యో? ఏం లేదు, ఇంట్రెస్ట్ లేదు అంతే. అదే ఎందుకు? ఒక కారణం ఉంటుంది, ఒక రీజన్ ఉంటుంది. ఇప్పుడు ఇష్టం ఉన్నదంటే ఏవో కొన్ని కారణాలు ఏదైనా చెప్పొచ్చు, చాలా ఉంటాయి. కానీ ఇష్టం లేదంటే ఒక బలమైన కారణం ఉంటుంది, అది ఏంటి అని. ఇష్టం ఉండడానికి కారణాలు ఎట్లా ఉండవు, ఇష్టం లేకపోవడానికి కూడా కారణాలు ఉండవు. ఉంటాయి, బోల్డ్ ఉంటాయి. ఏమో ఆ భయం అదొకటి. ఎందుకులే, ఆల్రెడీ చాలా హెడ్ఏక్స్ ఉన్నాయి, కొత్త హెడ్ఏక్ ఎందుకని. అంతేనా? అంతే. తీర్చావా లిప్స్? ఎప్పుడో న్యాచురల్ అండి, న్యాచురల్. ఇప్పుడు మళ్ళీ చిన్నగా అయిపోయావు. ఒరిజినల్ ఫేస్ ఇది. ఏ సినిమాలు ట్రై చేయట్లేదా మరి? చేస్తున్నా సినిమా చేస్తున్నావా? వావ్, కంగ్రాచులేషన్స్. కాదు, యాక్చువల్లీ శ్రీ సత్య సడన్గా ఇలా ఫ్రేమ్లోకి వస్తావు, ఒక షో సడన్గా మాయమైపోతావు, మళ్ళీ ఎక్కడో ఇన్స్టాగ్రామ్లోనే ఎక్కడో ఏదో ఒక టూర్లోనే కనపడతావు, లేకపోతే లేదు. అసలు ఒక ప్లానింగ్ ప్రకారంగా వెళ్తున్నావా నీ జర్నీని ఇండస్ట్రీ? ఎందుకు? ఏం నచ్చితే అది చేస్తా, వచ్చిన ప్రతిదీ చేయను అలా అని చెప్పి చేయకుండా కూడా ఉండను. సో వచ్చిన వాటిలో ఫిల్టర్ చేసుకొని నాకు ఏం నచ్చుతుందో అది మాత్రమే చేస్తాను. అందుకే అప్పుడప్పుడు అలా వచ్చి అలా వెళ్ళిపోతాను. బీబీ జోడి ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది? డాన్స్ షో చేసి నేను కూడా ఒక 1.5 year అవుతుంది కదా. అవును, సూపర్ జోడి చేసి మళ్ళీ వెయిట్ లాస్ ప్రోగ్రామ్ స్టార్ట్ అయింది. తినడం ఆపితే ఆటోమేటిక్గా తగ్గిపోద్ది. లేదు అది ఆపో, అది అవ్వదమ్మా. సినిమాల సైడు నార్మల్గా చాలామంది ఇప్పుడు ఎక్కువ మంది ఆర్టిస్టులు అయిపోతున్నారు, ఎక్కువ మంది ఇది వస్తున్నారు. కొంచెం నీకు ఇబ్బంది అవ్వట్లేదు వాటి వల్ల? ఏమంటున్నారు, ఏమవుతుంది నీకు ప్రాబ్లం? ఏమవుతుందంటే ఇది అందరికీ అవుతుందో లేదో నాకు తెలియదు, బట్ టెలివిజన్లో చేస్తే చాలా మంది దేర్ నాట్, ఐ మీన్ వద్దు టెలివిజన్లో ఉంది అమ్మాయి, సో అది కొంచెం ఇబ్బంది అవుతుంది. అంతేనా? లేకపోతే సీరియల్స్ చేసావు కదా బిఫోర్? సీరియల్స్ నేను మానేసి 3.5-4 years అవుతుంది. ఆల్మోస్ట్ మోర్ దెన్ 3.5-4 years. బట్ ఇది వరకు నాకు ఇది ఒక రీజన్ చెప్పేవాళ్ళు సీరియల్స్ అని చెప్పి. ఇప్పుడు నేను చేసి చాలా ఇయర్స్ అవుతుంది కాబట్టి సీరియల్స్ అని చెప్పట్లేదు, కానీ టెలివిజన్ అని చెప్తున్నాను. టెలివిజన్ అని చెప్తాను. అంటే నీకు యాక్చువల్లీ అభిమానులు ఎక్కువ టెలివిజన్ అభిమానులు అయితే ఏముంది, సినిమా అభిమానులు అయితే ఏముంది, ఏదైనా అభిమానులే కదా. అది ఓన్లీ చెప్పుకోవడానికి ఒక రీజన్ అయినా అనిపించలేదా నీకు ఎప్పుడు? అనుకుంటా, అంటే డైరెక్ట్ గా నో చెప్పలేక అట్లా చెప్తున్నారేమో తెలీదు. బట్ వాళ్ళ సైడ్ నుంచి కూడా వాళ్ళు కరెక్ట్ అయి ఉండొచ్చు. ఎందుకంటే ఎవరైనా ఫ్రెష్ ఫేస్ చూడాలనుకుంటున్నారు. మేమేంటి టెలివిజన్ ఆడియన్స్ తో ఆల్రెడీ మేము కనెక్ట్ అయిపోయి ఉన్నాము. స్క్రీన్ మీద చూసేటప్పటికి ఆ ఫ్రెష్నెస్ ఉండదేమో అని చెప్పి వాళ్ళ సైడ్ నుంచి కూడా కరెక్టే ఏంటి. బట్ టెలివిజన్ వదలలేను, బికాస్ అసలు నా లైఫ్ స్టార్ట్ అయింది టెలివిజన్ నుంచి. సో దిస్ విల్ ఆల్వేస్ బీ మై ఫర్ ఎవర్. ఓకే. సీరియల్స్ ఎందుకు వెళ్ళాలని అనిపించలేదు? వెళ్తా ఒక 2-3 years తో వెళ్తా. కానీ నాకు ఫేస్ ఇక్కడ ఏమైనా చేయించుకున్నావా? ఏం లేదు, ఇది నా ఒరిజినల్ ఫేస్. అంతేనా? ఇది చేయించలే కదా ఇలా వచ్చింది. అప్పుడు కావాలంటే నువ్వు 1.5 year బ్యాక్ తీసుకుని చూడు, ఆ ఫేస్ ఈ ఫేస్ చూడు, ఈ ఫేస్ ఇది నా ఒరిజినల్ ఫేస్. ఓకే, సూపర్. రీసెంట్ ఒక ట్రెండింగ్ టాపిక్ శ్రీ సత్య యష్మి లైవ్ టాపిక్. ఫుల్గా అసలు ఎంత ట్రోల్ చేశారంటే నిన్ను. అంటే శ్రీ సత్య మాట్లాడిందంటే ఒక ట్రోల్. అసలు బేసిక్గా జనాలు ఏమైపోయిందంటే నేను ఏం మాట్లాడాలి, ఫస్ట్ ఆఫ్ ఆల్ నవ్వే. నా నవ్వులో అంత అర్థం ఉండిందని చెప్పి నాకు కూడా తెలియదు. అసలు టాపిక్ ఎందుకు వచ్చింది? యూజువల్గా నేను ఫస్ట్ నుంచి నేను ఇమాన్యుయల్కి సపోర్ట్ చేస్తున్నా, యాజ్ ఎవ్రీబడి నో. బట్ అప్పుడే చాలా అబ్యూస్ మెసేజెస్ అండ్ కమెంట్స్ వస్తున్నాయి. ఎంత అబ్యూస్ అంటే సర్లే లైట్లే, పిఆర్లు ఉంటారు కదా, పెయిడ్ కమెంట్స్ అని వదిలేసా నేను. తర్వాత కొంచెం ఎక్స్టెండ్ అయినప్పుడు నేను యష్మి ఒక వీడియో చేయడం జరిగింది స్కూల్లో. ఊరికి అందరూ, నేననే కాదు చాలా మంది చేశారు అది. బట్ మేమంతా వైరల్ అవుతామని మాకు తెలియదు. అది అయిన తర్వాత మళ్ళీ అయిపోయింది. అది అబ్యూస్ ఎక్కువైపోతుంది. శ్రీజ రీఎంట్రీ అప్పుడు నాకు తన రీఎంట్రీ నచ్చింది. తన దాని కింద కమెంట్ పెట్టా, ఫైర్ సింబల్, దానికి తిట్టారు. ఇంకా ప్రతిదాన్ని తిడుతుంటే అది ఒక లైన్ వరకు మీరు ఎంతైనా మాట్లాడుకోండి, ఐ విల్ నాట్ కేర్. లైన్ ఎక్స్టెండ్ అయిపోయి ఫ్యామిలీని తిడుతున్నారు, అంతెందుకు? ఇఫ్ వాళ్ళు నీకు డబ్బులు పే చేస్తుంటే ఎంత చేస్తారో అంతే చేయండి. బట్ ఎక్స్టెండ్కి వెళ్ళిపోతే మేము ఎందుకు ఊరుకుంటాము? ఆ రోజు లైవ్కి రావడానికి కారణం కూడా నా దగ్గర ప్రూఫ్స్ నీకు చూపిస్తాను. అసలు ఎన్ని చెత్త కమెంట్లు అంటే అన్ని చెత్త కమెంట్లు, దానికి లైవ్కి వచ్చాం. ఓకే.
అండ్ లైవ్ మొత్తం కొంతమంది ఏం చేశారంటే ఓన్లీ ఆ బిట్ వరకే కట్ చేసి ముందర వెనక మళ్ళీ కట్ చేస్తారు. ఆ లైవ్ వీడియో అంతా ఉంది. కంప్లైంట్ చేసాము, ఎఫ్ఐఆర్ అయింది, అన్నీ అయినాయి. అన్నీ అవుతున్నాయి. ఓకే, దాన్ని అన్ఎక్స్పెక్టెడ్ గా మాట్లాడాల్సి వచ్చింది. అంతేగాని అసలు లైవ్ వచ్చింది ఆన్లైన్ అబ్యూస్ గురించి మాట్లాడడానికి. మీరు పిఆర్ గా చేస్తున్నప్పుడు మీ పిఆర్ వర్క్ మీరు చేసుకోండి. చాలా ఎక్స్టెండ్ అయిపోతున్నారు. మేము ఆ లైవ్ లో కూడా చెప్పాము, నేను క్లియర్ గా చెప్పా, నేను ఇమాన్యుయల్ సపోర్ట్ చేసుకున్నా, మనము వెనక్కి వెళ్ళిపెడతాను. ఆబ్వియస్లీ అప్పటికే 2 days ఫినాలే ముందు వెనక్కి వెళ్ళిపోయాడు. వి ఫెయిల్ టు సపోర్ట్ అండ్ ఎంటర్టైనర్. నా అబ్యూస్ తీసుకోలేకపోతున్నాను, అందుకే కళ్యాణ్ సపోర్ట్ చేస్తున్నాను అని చెప్పాను. ఓకే, క్లియర్ గా మెన్షన్ చేశా. మిమ్మల్ని కళ్యాణ్ పడాలా అన్ఫాలో కొట్టినట్టున్నాడు. సి ఇట్ ఇస్ అప్ టు దెమ్. ఫాలో అన్ఫాలో ఇవన్నీ నిబ్బి పనులు. ఇన్స్టాగ్రామ్ ఫాలో చేస్తే ఏంటి, అన్ఫాలో చేస్తే ఏంటి? కానీ ఫాలో అయ్యారు కదా, ఎందుకు సడన్ గా? మరి తనకేమైంది? సి ఎవ్రీబడి హ్యాస్ ద పర్సనల్ ఒపీనియన్ ఆర్ పర్సనల్ ఇంట్రెస్ట్. నాకు అసలు తను ఎవరో తెలియదు, నేను అసలు ఎప్పుడు బయట కూడా చూడలేదు. నాకు అక్కడ ఉన్న వాళ్ళలో డిజర్వింగ్ కొంచెం తను అనిపించాడు కాబట్టి నేను అప్పుడు కూడా మీకు ఎవరికి నచ్చితే ఓటేయండి, మేము మాత్రం కళ్యాణ్ సపోర్ట్ చేస్తున్నాం. మేము వృద్ధలా వీళ్ళకే ఓటేయండి అని మేము వృద్ధలా లైవ్. ఫ్యామిలీ టాపిక్ వచ్చింది. అమ్మగారు ఎలా ఉన్నారు? బాగున్నారా? అంత హ్యాపీ? డాడీ అంతా అందరు బాగున్నారా? జిమ్కి వెళ్తున్నావా? ఫిట్నెస్ ఏమన్నా? అంటే ఇంతకు వెయిట్ లాస్ అన్నావు కదా, డాన్స్ వల్ల. ఆల్రెడీ సూపర్ సిటీ విన్నర్ అయ్యావు కదా, ఇప్పుడు ఇది విన్నర్ అవుతానని అనుకుంటున్నావు బీబీ జోడి? ఎందుకంటే కొరియోగ్రాఫర్స్ ఉన్నారు, మాస్టర్స్ ఉన్నారు. అమర్దీప్ ఆల్రెడీ నీతోనే డాన్స్ విన్నర్, నైనిక డాన్స్, మానస్ ఉన్నాడు, సృష్టి డాన్స్. డాన్సెస్ తో ఇచ్చడం ఏం నీకు ఇష్యూ ఉండట్లేదా? అడిగి ఇష్యూ చేయలేదా? నేను వేరే షో చేసినప్పుడు నేను సంకేత చేసా. అది ఎంత కష్టం. ఒక ఆర్టిస్ట్ తో చేయడం వేరు, ఒక కొరియోగ్రాఫర్ తో చేయడం వేరు. చాలా కష్టం. ఇప్పుడు మనం ఆర్టిస్ట్ తో చేయడం కన్నా కొరియోగ్రాఫర్ తో ఇంకా 2 times ఎక్కువ ఎఫర్ట్ పెట్టాలి. అందరికి కొరియోగ్రాఫర్ ఇచ్చారు ఈజీ అనుకుంటారు, కానీ అదే ఇంకా చాలా టఫ్. చాలా చాలా టఫ్. నేను చేశాను కాబట్టి నాకు తెలుసు. జడ్జెస్ ఎలా ఉన్నారు? ఓకేనా మీకు అందరికి? కానీ బీబీ జోడి 1 కన్నా బీబీ జోడి 2 చాలా స్ట్రిక్ట్ ఉన్నారు జడ్జెస్. అన్ని పిన్ టు పిన్ చూస్తున్నారు, పిన్ టు పిన్. అవును, శేఖర్ మాస్టర్ గురించి తెలిసిందే. ఆయన పిన్ టు పిన్ ఫస్ట్ నుంచి చూస్తారు. నేను సదా గారి నుంచి శ్రీదేవి గారి నుంచి అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు, పిన్ టు పిన్ చూస్తారండి. శ్రీదేవి గారితో ఆల్రెడీ చేశాను. ఆ ప్రాబ్లం ఏంటంటే సూపర్ జోడీలో ఉన్న సత్యాన్ని చూసి ఇక్కడ ఫస్ట్ టైం మనం మొత్తం మాస్ బీట్ చేయం కదా, ఇట్లా వెళ్తాం కదా. స్టార్టింగ్ మేము ఒక స్లో సాంగ్ చేసామా, ఇది మీ లెవెల్ కాదు అని చెప్పి మొత్తం లీస్ట్ లో పడేసారు మమ్మల్ని. అవునా? లీస్ట్ వచ్చాం మేము. అసలు సత్య మాస్టర్ తో సంకేత్తో చేసింది. నా పేరు కూడా ఇంపార్టెంటే కదా, తను కూడా అంత చేయాలి కదా. ఇప్పుడు నేను ఒక్కదాన్ని చేస్తే అవ్వదు, అది ఇంకా మైనస్ మార్క్స్ వేసేస్తారు. అర్జున్ అసలు ఎనర్జీ కనబడట్లేదని. సో నేను అర్జున్ కి మ్యాచ్ అయ్యేలా చేస్తున్నాం, కానీ అదంత గ్రాండ్ కనిపించట్లేదు. అసలు నువ్వు అర్జున్ ఏంటబ్బా జనాలకు అర్థం కాదు. ఏం లేదు, తిట్టుకుంటారు, మళ్ళీ మీరే కలుస్తారు, మీరు వీడియోస్ చేసుకుంటారు. ఒక్కొక్కసారి కనే కనిపించారు ఫ్రేమ్ లో, ఒకసారి అయితే జోడీగా చేసేస్తారు. ఇదే కదా ఫస్ట్ జోడీ కదా. ఎందుకు యాక్సెప్ట్ చేయడం? ఇట్ ఈస్ ఆల్ అబౌట్ నాకు ఇప్పుడు నాకు కొంచెం ఫ్రీ టైం ఉంది కదా అని చెప్పి నాకు డాన్స్, ఐ స్టార్టెడ్ లైకింగ్ డాన్స్ సో మచ్. సో సరే ఒప్పుకుందాము అనుకున్నా. ఫస్ట్ నా పేరు ఎవరైనా కానీ ఫర్ మీ నేను చేసే వర్క్ ఇస్ ఇంపార్టెంట్. అది అర్జున్ అన్న కానీ ఎవరైనా కానీ నాకు ఫస్ట్ నుంచి అదే వర్కే, ఫ్రెండ్షిపే. సో నా వర్క్ విషయం వచ్చేటప్పటికి నేను విల్ బి వెరీ వెరీ స్ట్రిక్ట్. సో అర్జున్ అన్న డాన్స్ వచ్చే వాళ్ళని ఇవ్వండి చాలన్నా, డాన్స్ రాని వాళ్ళని వద్దు, డాన్స్ వచ్చే వాళ్ళని ఇవ్వండి అంటే లేదు మీ ఇద్దరిని అనుకుంటున్నాం అన్న, కానీ నాకేం ప్రాబ్లం లేదు. ఓకే, మీ ప్రాబ్లం లేక ఇష్టంతోనే చేస్తున్నాం. ఎవరిని ఫోర్స్ఫుల్ గా చేయబీరు. అంటే మేము సత్య అనగానే బిగ్ బాస్ జోడీ కాబట్టి, బీబీ జోడీ కాబట్టి, బిగ్ బాస్లోని ఇంకా వేరే వాళ్ళు ఎవరైనా మనకు జోడీగా వస్తే బాగుంటుంది, అంటే వీళ్ళతో చేస్తే జోడీ బాగుంటుంది కదా అని అనుకుంటారు కదా, ఆ టైప్లో. కానీ ఆల్రెడీ బిగ్ బాస్లో మా ఇద్దరు పేరు ఉంది కాబట్టి నాకు వేరే వాళ్ళని జోడీగా సెట్ చేయరు అర్జున్ ఉంటే. ఎందుకంటే బీబీ అన్నప్పుడు వేరే ఆప్షన్ లేదు. ఎందుకంటే నేను మధ్యలో వచ్చా, ఫినాలే తర్వాత వచ్చా. బిగ్ బాస్ ముందరే అర్జున్ లాంచ్ అయిపోయాడు కాబట్టి నన్ను ఇవ్వలేదు అనుకుంటే, లేదంటే అప్పుడే ఇచ్చిండేవాళ్ళు నా అర్జున్కి. సో ఈసారి కుదిరింది అట్లా బీబీ జోడీ 2లో. సత్య ఎప్పుడు పెళ్లి చేసుకుంటాను? చేతులు జోబులో పెట్టుకొని వెళ్ళిపోతా. అసలు ఆలోచన ఇంట్లో ఫోర్స్ చేయట్లేదు, మమ్మీకి బాగాలేదు చేసుకోవాలి, వదిలేసారు. ఇంకా వదిలేసారా? నీకు నచ్చితే ఎవరైనా చెప్పు, మేము చేస్తాము, లేదంటే చెప్పు. మరి నచ్చాలి కదా, నేను చెప్పు. నచ్చలేయో అంటే దాని మీద అసలు థాట్ రావట్లా. ఫస్ట్ సెటిల్ అవ్వాలా, ఇది ఉంటే అన్నీ ఉంటాయి.
రావట్లేదు. హార్ష్ ట్రూత్. ఇది సంపాదించలేదు. ఒంటి కోట్లు వస్తాయి అనుకుంటున్నావు ఏంటి? బయట అంతా ఏవో కోట్లు వస్తాయి కానీ బెబ్బే ఏం అంటే శ్రీజైతే మెయింటెనెన్స్ చూస్తే అంతే ఉంది అనుకుంటున్నా. మెయింటైన్ చేయనండి. అంటే ఫేస్ కదా ఏముంది, కనిపించేటప్పుడు మంచి ఫుడ్ పెడతా అంతే. నేను కొనుక్కునే బట్టలు తెలుసా, నవ్వుతారు అందరూ. నేను వేసుకునే చుడిదార్ మీషో వీటిలో పెట్టుకుంటా తెలుసా, 400-500 రూపీస్ చుడిదార్లు వేసుకుంటా. సో మనం వేసుకునే బట్టల్లో కాదు, ఎవడు వేసుకుంటా అనేది ఇంపార్టెంట్. ఎంత కాస్ట్లీ చేసినా అది కాదు, మన ఫేస్ వాల్యూ కూడా అన్ని ఫేస్ వాల్యూ ఉందన్న. లేదు నేను నిజంగా నేను బట్టలకు కూడా నాకు ఎక్కువ డబ్బులు పెట్టాలంటే బట్టలకి మనసు రాదబ్బా, నేను కొనలేను. నేను ఫస్ట్ ప్రైస్ ట్యాగ్ చూసి అయ్యయ్యో ఇంత ఎందుకు అవసరమా అని వెళ్ళిపోతా. జూడియో చేస్తావు షాపింగ్? జూడియోనా, మీషోలోనే చేస్తా, జూడియోలో చేయనా? అంతేలే చేస్తాను. నేను వేసుకున్న చీరలు అవన్నీ ఏ ఆన్లైన్లో 1000 బిలోనే ఉంటాయి. అంజలి ఎక్కువ కొలాబరేషన్ కాదు, షూటింగ్స్కి అంజలి వస్తుంది, లేదా వేరే డిజైనర్స్ కొలాబ్ ఇస్తారు. కాదు నీకు ఈ తెలుపు ఫ్యాంటసీ ఏదో ఉందంట, నీకున్నదే కాక పిల్లలకు కూడా నేర్పిస్తావు అంట, చిన్నపిల్లలకి. తెలుపు ఫ్యాంటసీ అంటే వైట్గా ఉన్న బ్రైట్గా తెల్లగా ఉన్న వాళ్ళు. నాకు చిన్నప్పుడు ఉండేది. తెల్లగా ఉన్న, సారీ నన్ను ఏమనుకోవద్దు, కొంచెం నల్లగా ఉన్న వాళ్ళు నా పక్కన కూర్చొని వచ్చేదాన్ని కదా, నన్ను నల్లగా ఉన్న పక్కకు పోనేదాన్ని చిన్నప్పుడు. ఓకే, భయం అంటే వాళ్ళ కలర్ నాకు అంటుకుపోద్ది చిన్నప్పుడు. ఐ వాజ్ LKG UKG ఆ టైంలో. ఇప్పుడు కానీ ఇప్పుడు మరీ తెల్లగా ఉంటే నాకు నచ్చట్లేదు. మరి కొరియన్ అందరూ తెల్లగా. చెప్పాను కదా, ఇట్స్ జస్ట్ డెల్యూషన్. వాళ్ళు ఎట్లనో రారు కాబట్టి కొరియన్ అంటున్నాను. కానీ నా తదాస్ దేవతలు ఎవడో కానీ పంపించేస్తే ఉన్నారు కదా ఒక రూపాయి మీ ఫ్రెండ్. నా ఫ్రెండ్ మాత్రమే. అదే మరి నేను అదే అన్న, ఫ్రెండే అన్నా. మీ ఫ్రెండ్ ఉన్నాడు కదా ఆల్రెడీ, కొరియన్ ఫ్రెండ్. అవును, మన కూడా మొత్తం ఇన్ఫ్లుయెన్సర్లు అందరికీ ఫ్రెండే కదా. నేను అందరికీ పరిచయం చేసేస్తా. బాలీవుడ్ ఇన్ఫ్లుయెన్సర్స్ కి ఫ్రెండే, ఏదో పెద్ద పెద్ద ఇన్ఫ్లుయెన్సర్స్ ఫాలో అవుతుంటాడు, లైవ్ లోకి వెళ్తూ ఉంటాడు. నీ వల్ల నేను కూడా ఫాలో అయ్యాను ఆయన. మొన్నే కలిసా ఢిల్లీలో. ఏమంటున్నాడు? ఏమనలేదు, వెళ్ళిపోతున్నాడు కొరియా. అవునా, నీ డాన్స్ చూడు రమ్మనొచ్చు కదా. మేము యాక్చువల్లీ ఇక్కడ ఒక చాయ్ షాట్స్కి అడిగి ఉండే మీ ఇద్దరు చేస్తారని, తను కొరియన్స్ టికెట్ వేయించుకుంటా అంటే వేసుకుంటూ వచ్చి చేస్తాడు అన్న. డ్యాన్స్ షోలు అనేది చాలా డిఫికల్ట్, దెబ్బలు తగలడం ఇది తగ్గడం చాలా ఫుల్ డ్రైన్ అయిపోతుంది. అలాంటి ఇష్యూస్ ఏమైనా అవుతున్నాయా, ఇబ్బంది పడుతున్నావా? అవుతున్నాయా అన్న, ఇంకా ప్రెసెంట్ ఇప్పుడు స్టార్టింగే కాబట్టి లాస్ట్ షో చేసినప్పుడు ఇదే హాల్లో నా ఫేస్ మొత్తం ఇక్కడ నుంచి సంకేత చేసినప్పుడు ఇక్కడ నుంచి కిందకి పడితే నా ఫేస్ ఇట్లా అయ్యి ల్యాప్టాప్ లాగా నా బాడీ అటు వెళ్ళి ఇటు వచ్చింది. బౌన్స్ ఫినాలేకి 4-5 డేస్ ముందు 3 వీక్స్ బెడ్ రెస్ట్ ఉన్నారు, ఇంజెక్షన్స్ చేయించుకొని ఖచ్చితంగా వచ్చా. ఇప్పుడు ఓకే, ప్రెసెంట్ ఇప్పటివరకు అయితే ఏం పడలేదు, ఫ్యూచర్లో పడతా ఫర్ షూర్. అంత హెవీగా ఏమి ఉండట్లేదు కదా ఇప్పుడు. అంటే ఫస్ట్ 2 ఎపిసోడ్స్ అంత హెవీగా చేయాల. ఫస్ట్ లవ్ సాంగ్ చేసాం, తర్వాత ఒక ప్రెగ్నెన్సీ యాక్ట్ చేసాం, దాంట్లో ఏం పెద్దగా లేదు. ఇప్పుడు ఒకటి అమ్మవారి థీమ్ చేస్తున్నాము, దాంట్లో హెవీ డాన్స్ ఉంది. అండ్ ఇప్పుడు పుష్పాది కూడా ఫుల్ హెవీ. బీబీ జోడి నార్మల్గా పాయింట్స్ ప్రకారంగా వెళ్తుంది, కంటెస్టెంట్ పాయింట్స్ ఇచ్చే ప్రకారంగా పోతుంది. అంటే ఇందులో ఒకరిని దించడానికి ఇంకో పాయింట్స్ ఇవ్వడం అలాంటివి జరుగుతాయి? జరిగింది, చెప్తాను, ఆన్ చేసుకో. చెప్పు. మాకే జరిగింది. ఫస్ట్ యాక్ట్లో యూజువలీ ఫస్ట్ ఎపిసోడ్స్లో మనం ఏంటి, సర్లే ఎంత తప్పులు చేసినా కూడా ఫస్ట్ ఎపిసోడ్ కదా అని వదిలేస్తాం కదా. నైని పవని వాళ్ళ యాక్ట్లో అయితే నైని పవని పడిపోయింది, సాయి శ్రీనివాస్ మర్చిపోయాడు, ఇవన్నీ చూసినా కూడా మేము మీట్ ఇచ్చాం. సర్లే ఫస్ట్ కదా, ఫస్ట్ ఎపిసోడ్లో అంత హెవీ కాంపిటీషన్ ఎందుకు లేని ఊరు ఇచ్చాం. మా థర్డ్ పర్ఫార్మెన్స్ మాకు 6 ఇచ్చింది. ఫస్ట్ ఎపిసోడ్లోనే 6. దేనికి అంటే ఎనర్జీ, అర్జున్ కళ్యాణ్ ఎక్స్ప్రెషన్స్ లేవని ఇచ్చింది. మళ్ళీ యాక్ట్ చాలా నీట్గా ఉంది, క్యూట్గా ఉంది, క్లీన్గా ఉంది, ఒక్క ఫంబుల్ అవ్వలా 6 ఇచ్చింది. స్ట్రాటజీ. జడ్జెస్ ఏమన్నా? జడ్జెస్ కూడా మార్క్స్ ఎక్కువ ఇచ్చారు. అంటే వాళ్ళకి ఒక ఎక్స్పెక్టేషన్. ఇప్పుడు అర్జున్ కళ్యాణ్ బీబీ జోడీ 1లో టాప్ 3, నేను బీబీ జోడీలో టాప్ 4, సూపర్ జోడీలో గెలిచే శ్రీదేవి గారు దగ్గర నుంచి చూశారు. వాళ్ళకి ఎక్స్పెక్టేషన్ ఉండిపోయి ఫస్ట్ మేము స్లో సాంగ్ చేసామని చెప్పి ఇది మీ లెవెల్ కాదు, వి నో వాట్ యువర్ లెవెల్ ఇస్ అని చెప్పి మార్క్స్ తగ్గిస్తారు. ఆ పర్ఫార్మెన్స్ బాగానే ఉంది, నీట్ ఉంది, క్యూట్ ఉంది, అసలు ఒక్క మిస్టేక్ చేయలేదు, ఏం చేయలేదు, జస్ట్ ఎనర్జీ డ్రాప్. అర్జున్ అసలు కంప్లీట్ ఎనర్జీ డ్రాప్ అయింది. బట్ ఎనర్జీ డ్రాప్ అయిన దాని పాయింట్తో పోల్చుకుంటే వేరే వాళ్ళు ఫంబుల్ అయ్యి స్టెప్పులు మర్చిపోయి ఒక లిఫ్ట్లో పడిపోయి ఇవి ఎక్కువ ఇది ఎక్కువ చెప్పు. అదేలే ఎక్కువ, అది ఎగరేసి ఇలాగేసి ఇసుక ఇలా వచ్చి స్టార్టింగ్ ఎపిసోడే మీది, ఫస్ట్ ఎపిసోడే
ఆ ఎపిసోడ్తో స్టార్ట్ చేసి అంత బీభత్సంగా ఆ స్టార్ట్ చేసి అర్జున్ నన్ను ఎత్తుకోలేకపోతున్నాడు. అంత వెయిట్ ఉన్నావా? అవును, పెరిగా అప్పుడు. సంకేత్ నిన్ను కూడా ఎత్తుకొని ఇట్లా వేసి ఇట్లా అంటాడు. అవును కదా, నేను అలాగే అర్జున్ ఎత్తుకోలేకపోతున్నాడు. ఆహా. అయ్యో, పాపం ప్రొడక్షన్ ఫుడ్ బాగా పడినట్టుంది అర్జున్. పొట్టొచ్చింది అర్జున్. నో, ఐఎమ్ నాట్ బాడీ షేమింగ్, ఎందుకంటే నాకు కూడా పొట్టొచ్చింది కాబట్టి. ఓకే, డిస్క్లైమర్. మళ్ళీ దీని కింద కమెంట్లు వస్తాయి, బాడీ షేమ్ చేస్తున్నావు నువ్వు అని. నన్ను నేనే బాడీ షేమ్ చేసుకుంటా, నాకు కూడా పొట్టొచ్చింది. ఓకే, సేఫ్గా. సేఫ్ కాదు, నిజంగా చెప్తున్నా, నేను వెయిట్ గెయిన్ అయ్యా. యష్మికి నీకు ఎలా పరిచయం సత్యం? నాకు యష్మి ఎప్పటి నుంచి 6-7 years నుంచి తెలుసు. కానీ మధ్యలో మీరు మాట్లాడుకోలేదు. ఎందుకు అంటే ప్రతి రిలేషన్ నువ్వు కెమెరా ముందు చూపించుకోవాలని లేదు. నేను బిగ్ బాస్ నుంచి బయటకు రాగానే ఫస్ట్ న్యూ ఇయర్ ఎవరితో చేసుకున్నా అనుకున్నారు? యష్మితో చేసుకున్నారు. ఆ ఫొటోస్ బయటకు వచ్చినాయా? నేను యష్మిని కలుస్తూనే ఉంటాను. కానీ ఈ మధ్య వస్తున్నాయి కదా ఫొటోస్ బాగా. ఈ మధ్య మేము ఫోటోలు దిగుతున్నాం, అప్పుడు కూడా దిగాము. అప్పుడు ఎట్లా నైట్ డ్రెస్లు వేసుకొని పిచ్చి మొహాల్లాగా ఇంట్లో కూర్చున్న ఫోటోలు మేము అప్లోడ్ చేసుకోలేము కదా. అవును, అలా దిగు. అండ్ యష్మి ఇది వరకు బెంగళూరులో ఎక్కువ ఉండేది, సో మేము ఫోన్లో కాంటాక్ట్లో ఉండేవాళ్ళం. కానీ యష్మి నాకు ఎప్పటి నుంచో ఫ్రెండ్. నాకు నేను ఇండస్ట్రీకి వచ్చిన దగ్గర నుంచి యష్మి ఫ్రెండ్ నాకు. ఓకే, ఈ మధ్య ఏమైనా ఫ్రెండ్షిప్ మారడం అలా ఏమైనా ఏమైనా జంబులు కొత్త ఫ్రెండ్స్తో తిరగడం అలా? నేను అసలు ఎవరితోనూ మాట్లాడలేదు, ఎవరితోనూ తిరగట్లేదు. ఎందుకు? జస్ట్ ఫర్ చేంజ్. అంటే మై ఆరా ఇస్ గెటింగ్ డిస్టర్బ్డ్. అంటే నేను కెరియర్ మీద కన్నా పనుల మీద కన్నా ఫోకస్ వేరే వాటి మీద ఎక్కువ అవుతుందని చెప్పి బయట తిరగడాలు తిరగడం ఇవన్నీ ఎక్కువ అయిపోతుంది. అంటే అది అలవాటు అయిపోవడం వల్ల ఇప్పుడు ఎవరికన్నా ఒక ఎంజాయ్మెంట్ అలవాటు అయిందంటే ఎంజాయ్మెంటే కావాలి, వర్క్ మీద సెకండరీ ఆప్షన్. నాకు వర్క్ సెకండరీ ఆప్షన్ వెళ్ళడం ఇష్టం లేదు. వర్క్ ఇస్ మై ప్రైమరీ, తర్వాత నువ్వు ఏదైనా చేసుకో. అంటే ఎందుకంటే స్టార్టింగ్లో గీతుతో ఎక్కువ కనిపించేదాన్ని, ఈ మధ్య గీతుతో కనిపించడం మానేసావు. ఎందుకంటే గీతు కూడా స్టోరీలు పెట్టేది. అవును, స్టోరీలు పెట్టేది వీళ్ళందరితో తిరిగి. అసలు గీతుతో కూడా తిరగడం మానేసావు. ఏంటి చేంజ్ చేసావా? ఫ్రెండ్స్ చేంజ్ అయితే చేయలేదు. అది చెప్తున్నాను కదా, ఎంజాయ్మెంట్ ఎక్కువైపోయింది. నేను కెరియర్ మీద ఓకేలే, ఆ మైండ్ సెట్ నాకే నచ్చట్లేదు. అండ్ గీతు చుట్టుపక్కల ఉండే వాళ్ళ ఎనర్జీ కొంచెం డిఫరెంట్గా ఉండడం వల్ల ఏమో నా పర్సనల్గా నాకు సెట్ అవ్వదు అనిపించింది. గీతు స్టిల్ మై గుడ్ ఫ్రెండ్, యూ టాక్, బట్ ఐఎమ్ నాట్ హ్యాంగింగ్ అవుట్ మచ్. అంతే ఇన్వాల్వ్ అవ్వట్లేదు ఎక్కువ. ఓకే, ఎందుకంటే వెనకమాల వాళ్ళకి దే హ్యావ్ సంబడి వాళ్ళు చూసుకున్న దానికి. నాకు నేను చూసుకోవాలి, నాతో పాటు నన్ను నమ్ముకొని ఇంకా ఇద్దరు ఉన్నారు నాతో పాటు, మా మమ్మీ డాడీ. సో దిస్ ఇస్ ద టైం. ఈ ఏజ్లోనే ఏమైనా చేసుకుంటే, ఎందుకంటే ఏజ్ అయిపోయిన తర్వాత ఐ కాంట్ డూ ఎనీథింగ్. ఇండస్ట్రీలో ఎన్ని రోజులు ఉంటాను నాకు తెలియదు. సో ఇప్పుడు నా ఎంజాయ్మెంట్ కోసం నేను మమ్మీ డాడీని తక్కువ చూసుకోవడం నాకు నచ్చదు. నేను పని చేస్తేనే నాకు డబ్బులు వస్తాయి. సో ప్రదీప్తో చాలా షోస్ చేసావు, మళ్ళీ ఇప్పుడు మళ్ళీ షోస్. అంటే ఇంకొకటి, ప్రదీప్ షోలో నీకు ఒకసారి ఫేమ్ కూడా వచ్చింది, ప్రదీప్ షో కదా. మళ్ళీ ఇప్పుడు ప్రదీప్తో చేస్తున్నావు. అంటే ఎలా ఉంది? నాకెందుకు లాస్ట్ టైం శ్రీముఖి చేసినప్పుడు అంత హైప్ ఉందా అని అనిపిస్తుంది. ఏంటి అంటే మనకి శ్రీముఖి చూసి 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 అలవాటు అయిపోయింది. ఇప్పుడు అది శ్రీముఖియా ప్రదీప్ అని తీసి పక్కన పెట్టేస్తే శ్రీముఖిని చూసి అలవాటు అయిపోయింది. శ్రీముఖి ఏంటి మనకి ఈ పుల్లలు పెట్టడం ఇవన్నీ బాగా చేస్తుంది, నిజంగా బాగా చేస్తుంది. కంటెంట్ ఫ్లోలో తీసుకెళ్ళిపోద్ది శ్రీముఖి. ప్రదీప్ ఏంటి, ప్రదీప్ ఒక టైప్ ఆఫ్ జోనర్, నవ్విస్తాడు, ఒకళ్ళు హర్ట్ అవ్వకుండా చేస్తాడు. పుల్లలు పెట్టలే ఇప్పటివరకు నేను ఏ షోలో ప్రదీప్ అట్లా చేయడం చూడలేదు. సో ఈ షోలో చేస్తాడేమో చూడాలి. అది ఎందుకంటే అలవాటు అయింది మేబీ శ్రీముఖి. అండ్ ప్రదీప్ కూడా కొంచెం గ్యాప్ తీసుకొని మళ్ళీ వచ్చాడు. ఏమైనా డిఫరెన్స్ కనిపించిందా అని? కొంచెం కనిపిస్తుంది కదా. అంటే అది తనలో డిఫరెన్స్ ఏం లేకపోవచ్చు, బట్ మనకి యాజ్ అన్ ఆడియన్స్ గా నేను ప్రదీప్కి చాలా పెద్ద ఫ్యాన్. సో అప్పుడున్న ప్రదీప్ ఇప్పుడు కనిపించట్లేదే అని ఒక చిన్న డిసప్పాయింట్ ఉంది కదా. ఎందుకంటే నీకు ఫ్యాన్ అంటే మాత్రం తెలుసు కదా నాకు, నీ ఫ్యాన్స్ నువ్వు ఎలా ట్రీట్ చేస్తావు. ఇన్స్టాలో బ్లాగులు పెట్టుకునేదాకా తీసుకుని వస్తావు కాబట్టి ప్రదీప్ బ్లాగ్ చేయలే కదా. లేదు, ప్రదీప్ ఇస్ గుడ్ ఫ్రెండ్. జడ్జెస్ కోసం మాట్లాడితే సదా గారు అండ్ ఆల్రెడీ మీరు మన సూపర్ జోడీలో చేశారు కాబట్టి మన శ్రీదేవి గారు ఉన్నారు కాబట్టి, అసలు శ్రీదేవి గారిని ఎక్స్పెక్ట్ చేసావాను? అస్సలు లేదు. ఫస్ట్ ప్రోమో షూట్ లో శ్రీదేవి గారిని చూడగానే హాయ్ అనుకున్నా. ఆవిడ కూడా నువ్వు షో చేస్తున్నావా అని అడిగారు. చేస్తున్నా. సంగీత్ వచ్చాడా అని. సంగీత్ చేస్తున్నాడు కొరియోగ్రఫీ అనగా నీకా అన్నారు. కాదు వేరే కంటెస్టెంట్ చేస్తానంటే అయ్యో అన్నారు. జడ్జెస్ బాగుంది. శేఖర్ మాస్టర్ది అండ్ నీకు సదా గారిది ఎలా అనిపిస్తుంది? కొన్నిసార్లు వీళ్ళ జడ్జిమెంట్ బీబీ జోడీలో చూసుకుంటున్నట్లయితే ఫేవరెటిజం లైక్
ఈ కంటెస్టెంట్ నచ్చితే వాళ్ళకి బాగా చెప్తుంటారు, పొగుడుతూ ఉంటారు. వేరే కంటెస్టెంట్ రాగానే కొంచెం ఇది అది ఇప్పటి నుంచి కదా, 1 నుంచి చూస్తాను. కాంట్రవర్సీ అవ్వలేదేంటా అని చూస్తున్నాను. అడిగేశాడు. ఫస్ట్ నుంచి చూస్తాను ఉంటది ఆ ఫేవరెటిజం. అంటే వాళ్ళు రాగానే ఒక రియాక్షన్. వాళ్ళనే కాదు, అది హ్యూమన్, బేసిక్ హ్యూమన్ థింగ్ అది. ఇప్పుడు నాకు సపోజ్ నువ్వు తెలుసు ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్లో నువ్వు వచ్చావు అనుకో, హే శివ అని అనడం ఆటోమేటిక్గా హ్యూమన్ నేచర్, అది వచ్చేస్తుంది. కానీ ఉందా లేదా? ఆబ్వియస్లీ అనిపిస్తుంది మాకు, అనిపిస్తుంది అమర్ విషయంలో, అమర్ విషయంలో అనిపిస్తుంది. అమర్కి చెయ్యి బాగోపోయినా ఎలా హ్యాండిల్ చేస్తున్నాడు? ఒక హ్యాండ్ జేబులో పెట్టుకుంటున్నాడు, కానీ అది ఎన్ని రోజులు అంటే ప్రతి డాన్స్ ఫామ్ కి అది సెట్ అవ్వదు కదా. అది మేము ఎంత పాయింట్ అవుట్ చేద్దాం అనుకున్నా, అది బేసిక్ హ్యూమానిటీ కింద అలా ఎలా అనగలుగుతాంలే, పాపం తను చెయ్యి బాగలేదు కదా. బట్ కాంపిటీషన్ వైజ్ వేరే వాళ్ళు అలా చూడట్లా. అవును, వేరే వాళ్ళు అలా చూడనప్పుడు నేను ఎందుకు అలా చూస్తున్నానన్న క్వశ్చన్ మాకు వస్తుంది, కానీ నేను చెప్పలేకపోతున్నాను అది. అరే పాపం నొప్పున్నా కూడా చేస్తున్నాడు అని. బట్ ఫ్యూచర్ లో అది మా కాంపిటీషన్ కానీ ఇబ్బంది అవుతుంది అనుకుంటే నేను ఆ పాయింట్ పెట్టక తప్పదు. ఇప్పుడు ఆ పాకెట్ లో చెయ్యి పెట్టేది అది నీడ్తో పెడుతున్నాడా? లేదు, హ్యాండ్ కదపకూడదని చెప్పి బయట పెట్టొచ్చు, కానీ పాకెట్ లో ఊరికే స్టైల్ కోసం పెడుతున్నాడు కదా. అన్ని స్టైల్స్ కి అది సెట్ అవ్వదు. అంటే క్లాప్స్ కొట్టినప్పుడు బాగానే ఉంటున్నాడు. అది క్వశ్చన్. క్లాప్స్ కొట్టినప్పుడు బాగానే ఉంటున్నాడు, నార్మల్గా ఉన్నా చేసినప్పుడు కదుపుతున్నాడు. కానీ డాన్స్ లో మన బాడీ మన మాట విందు డాన్స్కి వెళ్ళిపోమని ఫాట్ అన్నాడు అనుకోండి, మొత్తం ఎగిపోయిందని మనం. అందుకని పెట్టుకుంటున్నాడేమో. బట్ అది అన్ని ఇప్పుడు చూడాలి. నెక్స్ట్ మాది డాన్స్ ఆఫ్ ఇండియా. డాన్స్ ఆఫ్ ఇండియాలో యూ హ్యావ్ టు యూస్ బోత్ ఆఫ్ యువర్ హ్యాండ్స్. మరి ఏం జరుగుతుందో చూడాలి. కానీ మీరు ఎలాంటి ఇష్యూస్ వల్ల నువ్వు లాస్ట్ లోకి వచ్చావు కదా, లీడ్ ఫేస్ ఆఫ్ దాకా వచ్చావు. అది ఆ ఒక్క ఇష్యూ వల్లే కాదు, నా పార్ట్నర్ ప్రాబ్లం, మా ప్రాబ్లం కూడా ఉంది కాబట్టి మేము ఫేస్ ఆఫ్ వచ్చాము. సో ఈక్వల్ గా ఎనర్జీ ఇస్ ఇంపార్టెంట్. సో అర్జున్ ఎనర్జీ డ్రాప్ అవ్వడం వల్ల, అండ్ వాళ్ళు చాలా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు మన నుంచి డాన్స్ అని. మేము డాన్స్ చేయాలి, మొత్తం కాన్సెప్ట్ బేస్ మీద వెళ్ళాం. ఫస్ట్ 2 ఎపిసోడ్సే కదా, ఎందుకు లేని. అంటే ఎందుకంటే లైక్ నేను సూపర్ జోడీలో చూసినప్పుడు మేమే విన్నర్